హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బాదుషాని ఇలా జ్యూసీగా ఎలా చేయాలో తెలుసుకుందాం. చూసారా, మనకి బాదుషా అనేది ఎంత జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ బాదుషాని ట్రై చేయండి. టేస్ట్ అనేది ఎంతో బాగుంటుంది. దీన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా వంట సోడాను వేసుకోవాలి. వంట సోడాను వేయడం వల్ల మనకి బాదుషా అనేది కొద్దిగా ఉబ్బినట్టుగా వస్తుంది. ఇందులోనే కొద్దిగా వేడి చేసిన ఆయిల్ని 1 స్పూన్ వరకు వేసుకొని పిండి అనేది బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. పిండి మొత్తం ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మనం ఒకసారి ఇలా దగ్గరికి పిండిని ఇలా ప్రెస్ చేసి చూసుకోవాలి. ఇలా చూసుకుంటే మనకి పిండి అనేది ఇలా తడిపిండిలాగా ముద్దలాగా రావాలి. నాకు రాలేదు కాబట్టి ఇంకా కొద్దిగా ఆయిల్ని వేసుకొని మరలా ఒకసారి కలుపుకొని ఇలా చూసుకోవాలి. పిండి అనేది ఇలా వస్తే మనకి బాదుషా అనేది ఎంతో బాగా వస్తుంది. తర్వాత ఇందులోనే కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని అనేది ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పాకాన్ని రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 కప్పు వరకు చక్కెరని తీసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 కప్పు నీళ్ళను కూడా వేసుకొని చక్కెర పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి. మనకి ఇది ముదురు పాకం రావాల్సిన పని లేదండి. చక్కెర అనేది కొద్దిగా కరిగితే తీగ పాకం లాగా వస్తే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా రుచి కోసం ఒక 2-3 యాలకులను కూడా వేసుకోవాలి. చూసారా, మనకి చక్కెర ఇలా కరిగి కొద్దిగా తీగలాగా వస్తే సరిపోతుంది. ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరలా ఒకసారి బాగా కలుపుకొని మనకు కావలసిన సైజులో పిండి ముద్దల్ని చేసుకొని ఇలా రౌండ్గా చేసుకుంటూ కొద్దిగా ఒత్తి మధ్యలో ఇలా హోల్ పెట్టుకోవాలి. ఇలాగే అన్ని బాదుషాలని చేసి ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడవ్వనివ్వాలి. ముందుగా వేడి అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బాదుషాలని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే కలపకుండా ఒక 2-3 నిమిషాల తర్వాత అవి ఫ్రై అయ్యి ఇలా ఆయిల్లో పైకి తేలుతాయి. అప్పుడు రెండొక వైపుకి తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పైన తొందరగా ఫ్రై అయ్యి లోపల పిండి అలాగే ఉంటుంది. అందుకని మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసి ఒక 5-6 నిమిషాలు ఉంచుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బాదుషా అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా ఎంతో బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా బాదుషాని ట్రై చేయండి. టేస్ట్ ఎంతో బాగుంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.